ప్రతి ఒక్కరి ఆశ వారి బ్రతుకుపై ఆధారపడి ఉంటుంది. ప్రతి మనిషికి చావు అనేది సహజం. కానీ ఎన్నాళ్ళున్న చివరికి మరణం ఖాయం. చనిపోయాక మనం ఏమీ తీసుకెళ్ళం. మన చదువు మనతో రాదు, మన సంపద మనతో రాదు. మన అనుకున్న వారు బ్రతికి ఉన్నప్పుడే వదిలేస్తున్నారు. చివరికి మనం చేసే తప్పులు, ద్రోహాలు మనల్ని నరకానికి నడిపిస్తే మన బ్రతుకుకు అర్థమే ఉండదు. మరణం తర్వాత కూడా బ్రతకాలి అంటే మన ఆత్మను రక్షించుకోవాలి. ఆత్మ ఎలా రక్షింపబడుతుంది? మరణమును జయించిన వారి వల్లనే అది సాధ్యపడుతుంది. మరణమును జయించుట మతానికి, కులానికి సంబంధించింది కాదు, సత్యమునకు సంబంధించింది. మతం, కులం అని మనసుతో కాకుండా ఆత్మతో